నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాది ఈ మంచి మార్గం ఛానలే కాకుండా ఇంకో ఛానల్, న్యూస్ బేస్డ్ ఛానల్, దట్ ఈస్ ట్రై మై టీవీ అని ఇంకో ఛానల్ ఉంది. ఎవరు ట్రై మై టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కమెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. దయచేసి నా ఇంకో ఛానల్ అయిన ట్రై మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని కూడా ప్రోత్సహించండి. మనము ప్రజెంట్ టాపిక్లో వస్తే, గత వారంగా హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా పరిణామాల వల్ల అసలు ఇప్పుడు హైదరాబాదులో పోస్ట్ హైడ్రా ఆపరేషన్, హైదరాబాద్ లుక్ ఎలా ఉంటుంది? హైడ్రా ఆపరేషన్స్ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అలా నెక్స్ట్ 4 to 6 months వరకు కంటిన్యూ అయితే ఈ హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? అట్ ప్రజెంట్ హైదరాబాద్కున్న పెద్ద డిసెబిలిటీ ఏమంటే, ఇది హైదరాబాద్ ఇస్ నాట్ ఎ ప్లాన్డ్ సిటీ. దో సిటీ హ్యాస్ గాట్ అన్ ఎక్సలెంట్ అండ్ ఓల్డ్ హెరిటేజ్, and the geographic location is a big plus for Hyderabad. Still, Hyderabad is full of handicaps. And the most beautiful part and the most important part that a city should have is its water bodies and resources, water resources. Though this is a Deccan Plateau and the Hyderabad is located on top of it, Hyderabad is blessed with nearly 1,800 water bodies that would easily sustain a huge population that Hyderabad has. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ హైదరాబాద్ బికాస్ కృష్ణా గోదావరి వాటర్ ఆర్ బీయింగ్ డైవర్టెడ్ ఇంటూ హైదరాబాద్ టు ఫుల్ఫిల్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్. బట్ కృష్ణా అండ్ గోదావరి వాటర్ కెనాట్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ లాంగ్. ఇప్పుడు కృష్ణా గోదావరి వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ మనకు సప్లై అవుతుంది. బట్ వాట్ హైదరాబాద్ ఆర్ డూయింగ్ ఈజ్, ఇది ఆల్ పర్పస్ కోసం వాడుకుంటున్నారు ఈ కృష్ణా గోదావరి డ్రింకింగ్ వాటర్. దీనివల్ల ఏమవుతుందంటే, వాటర్ బోర్డుపై స్ట్రెస్ పడి కమర్షియల్ కనెక్షన్స్ ఎక్కువై ఎవరికి యాక్చువల్ కనెక్షన్ కావాలి వాడికి ప్రెషర్ తక్కువ వస్తుంది. అంటే డ్రింకింగ్ వాటర్ ఈజ్ యూజ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. ఇప్పుడు జనరల్ ప్రాబ్లం ఇది ఉంటే, ఈ హై రైజెస్ వల్ల కమర్షియల్ కనెక్షన్స్ ప్లస్ యూసేజ్ ఆఫ్ వాటర్ అట్ ఏ పర్టికులర్ పాయింట్, అట్ ఏ కాన్సన్ట్రేటెడ్ పాయింట్, అది చాలా ప్రాబ్లమేటిక్గా మారుతుంది. వాటర్ అవైలబిలిటీ బోర్స్లో ఉండాలి అని కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ చెరువుల వెంబడి కుంటల వెంబడి చేసి వాటర్ సోర్స్ని సెక్యూర్ చేసుకోవడానికి తమ బిల్డింగ్లనే దాని పక్కకు కట్టి, అది రివర్ ఫ్రంట్
లేదా లేక్ వ్యూ అని పేర్లు పెట్టి చాలా మంది బిల్డర్స్, ఈవెన్ రెప్యూటెడ్ బిల్డర్స్, హైదరాబాద్ని అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ యొక్క అడ్డాగా మార్చారు. మనము మూసి పరివాహక ప్రాంతం చూస్తే ద ఫ్లో ఎక్కడ ఉంటుంది మూసి, దాని ఇరువైపులా మనం ఇది ప్రామినెంట్గా నారాయణగూడ అక్కడ చూడొచ్చు. అంటే చాతరఘాట్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే నారాయణగూడ అక్కడంతా ఈ మూసీ రివర్ ఎక్కడ ఫ్లో అవుతుందో దాని సైడ్లో కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే రివర్ లోపల అంటే దాన్ని ల్యాండ్ ఫిల్ చేసి దాంట్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఆపరేట్ అయ్యి కొన్ని కాలేజెస్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. అంటే గత 40 ఇయర్స్గా వాళ్ళు ఒక గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టి దాన్ని రెంట్కి ఇచ్చి దానిపై రెంటల్ వాల్యూస్ అంటే రెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ పై ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టి దానిపై రెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ద ప్రాబ్లం విత్ సచ్ కన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎవరైనా జెన్యున్ ప్రాపర్టీ సిటీలో బై చేయాలంటే క్రోర్స్ పడుతుంది. అదే ఒక కాల్వనో కుంటనో పూడ్చి ఉచితంగా ల్యాండ్పై ఒక బిల్డింగ్లు కట్టి మనం వాళ్ళ పేదలు అవి మాట్లాడుతున్నాం కదా, పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు. ఈ పేదల కబ్జా, ధనవంతుల కబ్జా అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలం? ధనవంతుడు కబ్జాకు పాల్పడిండు, కోట్ల బిల్డింగ్ కట్టిండు, ఆ కోట్ల బిల్డింగ్ కూల్చేస్తున్నారు. ఒక పేదవాడు కబ్జా చేసిండు, 2-3 రూమ్లు కట్టుకున్నాడు, కొన్ని వేలు ఖర్చు అయినాయి, ఆ వేలు కూల్చేస్తున్నా. ఇప్పుడు పేదవాడి భూమి కోట్లు కురిపించదు కదా. అంటే ఎవరి స్థాయికి వాడు కబ్జాలు చేసి దాన్ని కమర్షియల్గా వాడుకొని గత 40 ఏళ్ళుగా గవర్నమెంట్ ల్యాండ్ని ఎంజాయ్ చేస్తూ, అంటే హైదరాబాద్ లోపల ఫ్రీ స్పేస్ లేకుండా కబ్జాలతో రెచ్చిపోయి తమ ఇల్లు కట్టుకోవడం కాకుండా ఒక బిల్డింగ్లో 6-8 కిరాయిలకు ఇచ్చుకొని, means they are totally disturbing the commercial aspect and the legal aspect of owning a land. The most disgusting point is the timing of this Hydra operations. అదెప్పుడు ఈ రేనీ సీజన్, అంటే వాన పడుతున్న బిల్డింగ్లు కూల్చేసి పేదలను వానలో విడిచిపెట్టారు అనే ఒక అపఖ్యాతి రేవంత్ రెడ్డికి తప్పకుండా తగులుతుంది. అంటే ఇప్పుడు ఎండాకాలంలో చేస్తే ఎండలో మాడిపోయేటట్టు చేశాడు అని చెప్తారు, చలికాలంలో చేస్తే చలిలో పేదలు గజగజ ఉడుకుతున్నారు చూడండి రేవంత్ రెడ్డి ఎలా చేశాడు. అంటే ఏ సీజన్లో చేసినా ఈ అపఖ్యాతి తప్పదు. బట్ సంబడి హ్యాస్ టు టేక్ దిస్ బోల్డ్ ఇష్యూ which is apolitical, which is not at all political. At least it should look as it is a apolitical decision.
అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అయితే ఈ హైడ్రా ఆపరేషన్స్కి నెక్స్ట్ 3 to 4 months లేదా 6 months కంటిన్యూ అయితే హైదరాబాద్లో ఏం జరుగుతుంది? హైదరాబాద్ డీకంజెషన్ ఆపరేషన్ అని పేరు పెట్టాలి. దీనికి ఏం పేరు పెట్టాలి? హైదరాబాద్ డీకంజెషన్ ఆపరేషన్ అని పేరు పెట్టాలి. క్రియేటింగ్ హైదరాబాద్ లంగ్ స్పేస్ అని పేరు పెట్టాలి. డీకంజెషన్, క్రియేటింగ్ ఎ ఫ్రీ lung space for Hyderabad, and dewatering the submerged Hyderabad. వాన పడితే చెరువుగా మారే హైదరాబాద్ని రక్షించడానికి ఈ ఆపరేషన్ చేపట్టాం. అంటే ఈ ఆపరేషన్కి ఒకటే కోణం ఇవ్వద్దండి. ఈ ఆపరేషన్కి డిఫరెంట్ కోణాలు ఇవ్వాలి. అండ్ హైడ్రా షుడ్ అపాయింట్ ఏ పిఆర్ ఏజెన్సీ వేర్ దే ప్లాన్ ఏ పిఆర్ ఎక్సర్సైజ్ where they should show people that whatever the hydra operations are taking place has people support. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, కానీ చాలా ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే ఈ నిరుపేదలకు గుడిసె లేకుండా గూడు లేకుండా చేస్తున్నారు. వేల కోట్లు 100 కోట్లు పెట్టి పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని అప్రూవల్ తీసుకొని డబ్బులు ట్యాక్స్ చెల్లిస్తుంటే ఆ బిల్డింగ్లు కూడా హైడ్రా ఆపరేషన్స్ వల్ల కూలిపోతున్నాయి. ఇంకోవైపు ఏం చేస్తుందో గగన్ పహాడ్ దిక్కు ఇల్లీగల్గా షెడ్లు నిర్మించి ఫ్యాక్టరీలుగా మార్చి లక్షలు దండుకుంటున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటే ఫ్యాక్టరీలపై దాడి, వ్యాపారులపై దాడి అని చిత్రీకరిస్తున్నారు. అంటే ఇవన్నీ న్యూట్రలైజ్ కావాలి అంటే హైడ్రా ఒక పెద్ద పిఆర్ ఎక్సర్సైజ్ చేయాలి, కౌంటర్ ఎక్సర్సైజ్ చేయాలి. They should clearly set up a team which always gives a counter reply to the allegations that are made against the Hydra. This is not only a political will, but this is an operation which is conducted to free up the space in Hyderabad in order to set up good governance. అంటే అందరికీ వసతులు కలగాలి అంటే చెరువుల కబ్జాలు, రోడ్డు కబ్జాలు, కాలువ కబ్జాలు, ఇల్లీగల్ లేఅవుట్స్, అంటే ఒక చర్య వల్ల మన హైదరాబాద్ లీగలీ సేఫ్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని ఒక ప్రచారం కూడా చేయాలి. మనం మంచి పని చేస్తుంటే అందరూ దాన్ని మంచిగా తీసుకోరు. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ గుద్ద మండుతుందంటే ఈటెల రాజేందర్కి. అసలు ఇలాంటి మనిషి ఇంత చిల్లరగా ఎందుకు మారాడో మనకు అర్థమవుతలేదు. ఈటెల రాజేందర్ ఒక స్థాయి గల నీతి గల లీడర్ అని పేరు. నీతి అంటే ఎలక్షన్లో డబ్బులు పంచడానికి కాదు, అందరికీ సమన్యాయం చేస్తాడని పేరు. కానీ ఈటెల రాజేందర్ ఒక విషయం గుర్తుపట్టుకోవాలి, ఏ పార్టీ అయినా ఒక ఇల్లీగల్ పనిపై కొరడా జురిపిస్తుంది, దానివల్ల ప్రభుత్వానికి ప్రజలకు చాలా లాభాలు కలుగుతున్నాయంటే
నీవు ఏ పార్టీ వాడివైనా మూసుకొని ఆ ఆపరేషన్స్కి మద్దతు ఇవ్వాలి. ఇల్లీగల్గా కట్టిన పేదల గుడిసెలు కూలిస్తే నీవు పోయి అక్కడ ఆపే హక్కు నీకు లేదు. అలా ఆపితే అబ్స్ట్రక్షన్ టు గవర్నమెంట్ సర్వెంట్స్ డ్యూటీ అని నేను లోపలేయచ్చు. ఈటల రాజేందర్కి ఈ విషయం బాగా తెలుసు. నీవు పొలిటికల్గా ఒక నియోజకవర్గం నుంచి ఒక పార్టీ నుంచి గెలిచి ఉండొచ్చు, కానీ గెలిచినంత మాత్రాన ప్రతి ఓటర్ చేసే ప్రతి ఇల్లీగల్ పని నేను ఎత్తి మీద వేసుకునే అవసరం లేదు. మనం అనుకుంటున్న పేదవాళ్ళు ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ పై బిల్డింగ్లు కట్టి 6 పోర్షన్లు కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాడు పేదవాడు ఎట్లయితాడు? గుడిసెలో ఉంటున్నాడా? సింగిల్ పోర్షన్ కాదండి, ఆ పోర్షన్ని 5-6 పోర్షన్లుగా డివైడ్ చేసి కిరాయిలకు ఇచ్చుకుంటున్నాడు. నెలకు 1000 రూపాయలు సంపాదిస్తున్న ఈ ముఠాగాండ్లు వీళ్ళంతా. వీళ్ళు పేదలు కాదు. ఈ హైడ్రా ఆపరేషన్స్ వల్ల ఈ హైదరాబాద్లో ఉన్న కంజెస్టెడ్ ప్లేసెస్ని ఫ్రీ అప్ చేయడం వల్ల హైదరాబాద్ బయటి వైపు విస్తరిస్తుంది. ఇప్పుడు ఎవడైనా హైదరాబాద్లో కొనాలి అని గట్టి ప్లాన్ వేసినోడు కూడా అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ పోవడం ఇష్టపడతాడు. ఎందుకంటే the legality aspect and the legal aspect of owning a land is much more easier, much more transparent in outskirts of Hyderabad rather than inside Hyderabad అని క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ లోపల హెచ్ఎండిఏ, రెరా మరియు అదర్ ఏజెన్సీస్, మున్సిపల్ ఏజెన్సీస్ స్టాంప్ వేసి సర్టిఫికేట్ జారీ చేసిన అది చిట్టు కాగితంతో సమానమని హైడ్రా క్లియర్గా అందరి ముందు పెట్టేసింది. So whatever permissions were granted in last 20 years were not only illogical, illegal, immoral and ill-fated. ఇప్పుడు ఆ బిల్డింగ్లకు ఇచ్చిన పర్మిషన్ ఇట్ ఇస్ ill-fated building which was just surviving to get demolished. And past 20 to 30 years, these buildings were earning a lot of rental value and commercial value. They have earned a lot of illegal money for the person who has occupied that land. So, now it is the right time to free up the land. So, the people who are turning to be poor should migrate outside the Hyderabad city and look out for different options to settle down around the city. కోట్లుగా ఉన్నవాడు హైదరాబాద్ లోపల సెటిల్ కాలేడు. చిల్లి గవ్వలేని వాడు ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని కిరాయికి కూడా ఇచ్చుకోగలడు. ఇది మన హైదరాబాద్ ఇస్తున్న సందేశం. ఒక మిడిల్ క్లాస్ వాడు 50 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకోలేడు, కానీ సంవత్సరం 2 సంవత్సరం క్రితం వచ్చిన ఒక కూలి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టి దాన్ని కిరాయికి కూడా ఇచ్చుకోగలడు. ఇది ఎలాంటి సందేశం? ఈ సందేశం కరెక్టేనా? ఏ పొలిటికల్ పార్టీ అయినా తమ పరిధిని మరిచి, తమ మారల్ వాల్యూస్ని మరిచి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి, ఇల్లీగల్ చర్యలకు సపోర్ట్ ఇస్తే రేపు వాళ్ళు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. This is a rare occurrence of a politically minded person who is doing a right job in order to make a city legally viable. అంటే చట్టపరంగా హైదరాబాద్ని ఒక ఉండగల నగరం,
జీవించగల నగరంగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇది ఉమ్మడి ప్రజల ల్యాండ్, పేదలకు ఉండే ల్యాండ్ కాదు. కోటీశ్వరుడు కబ్జా చేసినా, పేదవాడు కబ్జా చేసినా కబ్జానే. There cannot be two parameters for a poor person who is living in a prime area like Abbots and the person who is living in the same locality by paying hundreds of crores for the same piece of land. You cannot justify anything morally if it is illegal and legally incorrect. ఈ హైడ్రా చర్యల వల్ల ఈ కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ పాపులేషన్ కాస్త ఔటర్ రింగ్ రోడ్ వైపు విస్తరించే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. 80% ఛాన్సెస్ ఉన్నాయి. But the government should do one thing. It should devise a healthy legal mechanism to register properties which cannot be tampered in future. If the same thing gets repeated in outskirts of Hyderabad, then for every 3 to 4 years you have to justify the Hydra's action. The legality aspect of owning a land and constructing a structure on it should be made a single window clearance system which is corruption free. లక్షలాది కోట్లు ఇల్లీగల్ ల్యాండ్ పై బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ రూపంలో ఆఫీసర్లకు చెల్లించి ఆ డబ్బు తీసుకున్న ఆఫీసరే ఇవాళ లీగలీ హైడ్రా యాక్షన్స్ తీసుకోవడానికి వస్తే ప్రశ్నించలేని ప్రజల ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ కావద్దు. అదే కాకుండా ఈ వందలాది హైరైజ్ without following any basic norms of construction, without working out the socio-economic factors of the state or a city, government should take severe action on high rises which have not only violated national building norms but also basic legal framework. They have bypassed everything in order to build properties which are of high risk in nature, environmentally, economically, socially and morally. So ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన హై రైజెస్ పై యాక్షన్ తీసుకోకుంటే టుమారో దీస్ హై రైజెస్ మే బికమ్ గోస్ట్ సిటీస్ అండ్ టుమారో దీస్ హై రైజెస్ మే డ్యామేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ హైదరాబాద్ యాజ్ అ బ్రాండ్. The major impact which these Hydra operations have inflicted is on bank loans. నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చెప్పిన బ్యాంక్స్ విపరీతంగా ఎఫెక్ట్ అవుతాయి. ఇవాళ మినిమం 2 to 3 lakh crores of home loans are in danger. These loans have got no legal protection
to banks, banks have got no other option but to write off these loans, because most of the lands were constructions were made on the government property, which is legally not tenable if you file cases. So banks have got zero options. I have already told banks have lent out loans to the buildings which are built in a lake itself. Several bridge loans and handout loans were given to builders to the buildings which are illegal in nature. When the legality is in question, your loans also lose the legal aspect of lending. బ్యాంక్స్ కు 2 లక్షల కోట్ల లాస్. ఈ బ్యాంక్స్ లాస్ అంటే ప్రజల డబ్బు రిస్క్ లో పడ్డట్టే. బ్యాంక్స్ కు ఎవరు హక్కు ఇచ్చారు? బ్యాంక్స్ కు ఎవరు హక్కు ఇచ్చారు? పబ్లిక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేసి మిస్లాండ్ చేయమని ఎవరు హక్కు ఇచ్చారు? The people, especially the managers who have lent out these loans to the builders, are criminally liable, financially and criminally liable to be prosecuted. బ్యాంక్ మేనేజర్ని అందరినీ లోపలేయాలి. ఒక బ్యాంక్ లీగల్ ఆస్పెక్ట్, ఆ ప్రాపర్టీ లీగల్ ఆస్పెక్ట్ ఇన్స్పెక్ట్ చేయకుండా వేలాది కోట్లు లోన్స్ ఎలా ఇస్తారు? The policy of a bank should be inspected. The people who have lent loans in hundreds and thousands of crores should be prosecuted along with the government officials. Even bank is a public entity. Either it is private or public sector banks. Both are liable. When you are misusing the funds which are deposited by the depositors or customers of your bank, by having faith in Reserve Bank and your bank, how can you mislead a person's investment into a illegal trade? Both should be prosecuted legally. It is equal to siphoning or swindling funds into an illegal activity by a legal owned agency such as banks and private banks. How can you disperse loans to a building which is constructed illegally on a government land by encroaching a land, and how can you give a legal recourse to the owners when the legal recourse is not available to the owners themselves? How can he complete the loan obligation to your bank? Both are not possible. Both are not legally tenable. కరెక్ట్ కదా? నీవు ఇల్లీగల్ ల్యాండ్ పై లోన్ ఇచ్చినావంటే లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇస్ ఇన్ క్వశ్చన్, అంటే యూ కెనాట్ రికవర్ యువర్ లోన్ అని అర్థం. బట్ ద మేజర్ క్వశ్చన్ ఇస్ హౌ మచ్ ద బ్యాంక్ ఇస్ లూజింగ్ అని కాదు, how much an individual is losing after paying his half loan. How much a customer is losing by paying a lot of EMIs. He has paid a lot of EMIs without owning a piece of land or a piece of building or a piece of brick. What are the legal options available for the customers to file a case against builder or a bank? What are the legal obligations available, options available for banks to recover loan from customer or from builder? I see none. So this is called a fraud. Banks have indulged in fraud by dispersing the legal money to the illegal operations
for sake of interest. Many banks were hand in glove with builders while dispersing loan to builders themselves for bridge loans or construction loans. What kind of surety they have given to the banks in case of default? None. Even if they have given personal surety, banks should not finance properties which are not legally tenable. నేను నా వందలాది వీడియోల్లో ఇది చెప్పిన. How can you justify? You cannot justify by mere passing an order. The justification should be legally done by the proper authority. A CREDAI cannot take up a legal aspect and convert into their favor. CREDAI as an agency which works for the builders has misled people and its customers into a peril. Several high-rises which are not legally supervised or legally following the legal norms have no right to exist. Builders are losing money and have lost money. What about customers or a middle class person who is a salaried individual who has accumulated his home loan amount by raising funds from private parties or from his own savings? What legal recourse he has to opt? Nothing. A tiny bunch of government idiots and bunch of greedy bank managers have led to this situation. The only culprits are builders, the government officials who are hand in glove with builders, and the bank officials who have created all this mess by financing these projects. మనం ఇప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్స్కి వస్తే most of the people who are politically connected are against these Hydra operations, because most of them are concerned about their vote bank and not about welfare of the people. When political masters are following or biased towards an illegal encroachment of government lands and using them commercially, what kind of democracy are we living in? ఇది ఎలాంటి డెమోక్రసీ ఇది? పేదవాడు కబ్జా చేసుకొని నీ కోట్ల వేస్తే సరిపోతుందా? వాడి తలరాతపై ఉందా వాడు పేదవాడని? ప్రతి తెలంగాణ రేషన్ కార్డు ఉన్నవాడు పేదవాడేనా? డబ్బు ఉంటే డబ్బు ఉన్నవాడు కబ్జా చేసుకోవచ్చా? కబ్జా చేసిన స్థలంపై ఒక స్కూల్ కడితే అది లీగల్గా మారిపోతుందా? పిల్లల ముఖం చూసి ఆ ల్యాండ్ని లీగలైజ్ చేయాలనా? పేదల ముఖం చూసి ల్యాండ్ లీగలైజ్ చేయాలనా? ఇప్పుడు లాకి అంటే చట్టానికి ఈ కన్నీళ్లు అర్థం చేసుకునే వెసులుబాటు ఇవ్వాలనా? ఇస్తే అందరూ ఏడుస్తారు. ఏడిస్తే అందరినీ విడిచిపెట్టాలనా? పిల్లలు తమ జీవితం ఒక ఇల్లీగల్ బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తమ జీవితంలో మొదటి పాఠాలు ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో కూర్చొని చదువుకుంటే ఎంతవరకు కరెక్ట్?
పిల్లల జీవితం సంవత్సరం వేస్ట్ అవుతుంది అని అడ్డం పెట్టుకొని ఆ ఇల్లీగల్ బిల్డింగ్ కొనసాగించాలనా? 10 ఏండ్లుగా ఆ బిల్డింగ్లో కోట్లాది రూపాయలు క్యాపిటేషన్ ఫీజుగా తీసుకున్న వాళ్ళను ఆ క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసేది ఆపి అదంతా రిటర్న్ చేయమని చెప్పాలనా వద్దా? లేదా ఆ పిల్లల భవిష్యత్తు చూసి అలాగే ఇల్లీగల్గా కంటిన్యూ చేయమంటారు? ఈ హైడ్రా ఆపరేషన్స్ అనేవి చాలా రేర్గా జరుగుతాయి. పొలిటికల్ విల్ ఉన్నా నెక్స్ట్ ఎలక్షన్ ముఖం చూసి చాలా మంది విత్డ్రా చేసుకుంటారు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. వీఆర్ లక్కీ. రేవంత్కి ఏ పొలిటికల్ స్ట్రాటజీ ఉన్నా వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఈస్ కరెక్ట్. And we should ask Revant Reddy to spread this hydra awareness to all over Telangana. ఇప్పుడు సిటీని ఏడ్చి అవుట్స్కట్స్కి పోయి అక్కడ లేక్స్ ఆక్యుపై చేసుకుంటే అక్కడ కూడా హైడ్రా యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే ఈ ఆక్యుపేషన్ అనే ఒక స్ట్రాటజీని మనం అవాయిడ్ చేయగలిగితే క్షేత్రస్థాయిలో కార్పొరేటర్ లెవెల్లో నుంచి ఈ అవేర్నెస్ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే ఏ ఎంక్రోచ్మెంట్స్ కావు. ఇప్పుడు సిటీలో ఎంకరేజ్ చేసినాడు బయట పోయి అవుట్స్కట్స్లో ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ అది సిటీగా మారుతుంది, మళ్ళీ హైడ్రా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక లీగల్ థింగ్ కరెక్ట్ వేలో పోతుంది అంటే ఎన్నుకోబడిన వ్యవస్థలు కూడా దానికి వ్యతిరేకిస్తున్నాయంటే మనం దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నాం. దయచేసి అందరి హైడ్రా ఆపరేషన్స్ని ముక్త కంఠంతో పొగడండి, ప్రచారం చేయండి. ఇప్పుడు పొలిటికల్గా చూస్తే కూడా ఆ ఇల్లీగల్ ఆపరేషన్ ఆక్యుపై చేసిన వాళ్ళ ఓట్లు కోల్పోయినా ఏం పర్వాలేదు. చాలా మంది అనుకుంటున్నారు ఈ కబ్జా కోర్ల ఓట్లు పడకపోతే ఏమవుతుంది. ఏం కాదు. ఈ కబ్జా కోర్ల వల్ల సఫర్ అవుతున్న ఈ మేజర్ పాపులేషన్ సంతోషపడితే వాళ్ళ ఓట్లు పడితే రూలింగ్ పార్టీ ఈజీగా గెలుస్తుంది. ఈ లాజిక్ ఎవరు గమనిస్తలేరు. పీడా విరగడైంది అని ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇల్లీగల్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఓట్లు పోతే ఏం పర్వాలేదు. దానికి డబల్ ఓట్లు ఈ అదర్ పాపులేషన్ సఫరింగ్ పాపులేషన్ వేస్తే మీరు ఈజీగా గెలుస్తారు. సో వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ ఇస్ కరెక్ట్. లీగలీ, మారలీ, సైకలాజికలీ, సోషలీ, in the interest of the nation and the state and city. Kindly cooperate. Namaskar.